కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, శ్రీనివాస్, ఢిల్లీ పట్టణంలో సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. ఉదయం ఆయన ఢిల్లీ చేరుకోగానే నేరుగా వన్ జన్పథ్ చేరుకున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్న అంశాన్ని కూడా వారికి వివరించబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో పాటు రాష్ట్రానికి మరికొంత సహాయం అందించడంతో పాటు పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడం, దానికి కావాల్సిన నిధులు, అదేవిధంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్ద ప్రస్తావించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమరావతి యొక్క రాజధాని ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది, రాజధానిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, రాజధానిలో చేపడుతున్న నిర్మాణాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇక మీదట అందించిన సహాయ సహకారాలపైన కూడా కేంద్ర హోంమంత్రితో సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి సంబంధించి పూర్తిగా అటు రైల్వే ప్రాజెక్టుల అంశాలకు సంబంధించిన అంశాలపై చర్చించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రైల్వే నిర్మాణాలు కావచ్చు, కొత్తగా చేపట్టే పనులు కావచ్చు, వాటికి సంబంధించిన అంశాలతో పాటు ఇతర అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. 7 గంటలకు వారి నివాసానికి వెళ్లి నేరుగా చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. ఇక రేపటి షెడ్యూల్ చూసుకుంటే రేపు ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్యతో సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 2:30కు జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోని ఒక సుదీర్ఘమైన సమావేశం జరగబోతుందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా బనకచెర్ల ప్రాజెక్టు యొక్క నిర్మాణం కావచ్చు, బనకచెర్ల ప్రాజెక్టులకు ఎందుకు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది, దాని యొక్క ఆవశ్యకత కావచ్చు, ఇటీవల కేంద్ర పర్యావరణ శాఖ కొన్ని సందేహాలను రెక్టిఫై చేయాల్సిందిగా రాష్ట్రానికి లేఖ రాసిన అంశాలు కావచ్చు, వాటికి సంబంధించిన అంశాలని సిఆర్ పాటిల్ వద్ద కూడా చర్చించబోతున్నారు. అనంతరం సాయంత్రం 4:30కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సమావేశం కాబోతున్నారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా కేంద్ర మంత్రులతోని అనేక అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఢిల్లీ మెట్రో రైల్వే ఎండీతో కూడా సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. అదేవిధంగా ఇక అటు నీతి ఆయోగ్ సభ్యులతో కూడా కీలక సమావేశాన్ని అయితే నిర్వహించారు. రేపు టాటా సంస్థ రూపొందించిన విజన్ డాక్యుమెంట్కి సంబంధించిన అంశాన్ని కూడా దాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించబోతున్నారని చెప్పాల్సి ఉంది. ఓవరాల్ గా ఢిల్లీ పట్టణంలో మాత్రం అత్యంత కీలకంగా ఈ పర్యటన జరగబోతుందని చెప్పాల్సి ఉంటుంది. కేంద్ర హోంమంత్రి నివాసంలో మాత్రం ప్రస్తుతానికి సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో గతంలో ఒకసారి కేంద్ర హోంమంత్రిని కలిసిన సందర్భంలో కూడా రాష్ట్రంలో నెలకొన్న ఐఏఎస్ల కొరత కావచ్చు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు కావచ్చు, వాటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా కేంద్ర హోంమంత్రిని చర్చించి అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించిన అంశాలు కావచ్చు, కేంద్ర హోంశాఖ పరిధికి సంబంధించిన అంశాలు కావచ్చు, గతంలో విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరిన హామీలు కావచ్చు, ఇకపైన విభజన చట్టంలో కొన్ని అమలు కావాల్సింది, వాటికి సంబంధించిన సంస్థలు కావచ్చు, షెడ్యూల్ 9 కావచ్చు, 10 కావచ్చు, వాటికి సంబంధించిన అంశాల పట్ల కూడా కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సతీష్.